హేము కలాని భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో సింధీ విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు. అతడు 1923 మార్చి 23న సింధ్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లోని సకూర్ లో పెసుమాల్ కలాని, జేతి బాయి దంపతులకు జన్మించారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో అమర వీరుడైన అతడి పిన్న వయస్కులలోనే హేము కలాని ఒకరు. సింధ్ లో ఉద్యమాన్ని అరికట్టడానికి బ్రిటిష్ దళాలను రైలులో సింధ్ కు పంపారు. బ్రిటిష్ దళాలను ఆపడానికి కలాని తన స్నేహితులతో కలిసి రైలు పట్టాలు తప్పించాలని ఒక పథకం వేశాడు. అయితే వారు తమ ప్రణాళికను అమలు చేసే లోపు కలానీని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అమానుష్యంగా హింసించినప్పటికీ ఆ ప్రణాళికలో పాల్గొన్న ఇతర సభ్యుల పేర్లను మాత్రం అతడు వెల్లడించలేదు. జనవరి 21, 1943న అతన్ని ఉరి తీసి చంపారు. అయితే మరణ శిక్ష విధించిన తరువాత హేము కలాని చాలా సంతోషంగా ఉన్నారు. ఉరి తీసిన రోజున హేము చాలా ఆనందంగా కనిపిస్తూ భగవద్గీత కాపీని తన చేతుల్లో ఉంచుకొని మరోవైపు ఉరిని ముద్దాడి నవ్వుతూ ఉరిని కోరుకున్నాడు. అప్పటికి అతని వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.